హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్న మంగళవారం కదా, నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది అనమాట ఈ వ్లాగ్ అయితే. ఇక చూస్తున్నారు కదా, మార్నింగ్ లేవగానే నేనైతే బట్టలు అయితే ఆరేసానండి. మొన్న వ్లాగ్లో అయితే బట్టలు తీసాను కదా, ఆ బట్టలు ఆరేసాను మార్నింగ్ లేవగానే. ఇంక ఇల్లంతా ఊడ్చడము, పొయ్యి అంతా తూడ్చడము అంతా అయిపోయింది. ఇంక ఇక్కడ మా ఆయన అయితే చిన్న పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు. బర్రె పాలు అనమాట, బాగున్నాయి చిక్కగా, చాయ్ కూడా మంచిగా అవుతుంది. సో ఇక ఇంట్లో వాటర్ కలపరా అనేది అయితే మనకు తెలియదండి. కానీ పాలైతే మంచి చిక్కగా ఉన్నాయి. 20 రూపీస్ ప్యాకెట్ అనమాట. మరి కొన్ని అవి ఓన్లీ ఛాయ్కి మా ఆయన మళ్ళీ పౌడర్ కలుపుకొని తాగుతాడని చెప్పిన కదా, అంతకే సరిపోతున్నాయి. ఇక పిల్లలకైతే లేవు, తీసుకోవాలి. పెద్ద పాల ప్యాకెట్ ఉందంట కానీ 45 రూపీస్ ఏమో, 40 రూపీస్ అంట. ఇక అంత ఇంకా పెట్టి తీసుకోవట్లేదు, ఇక పైసలు ఎక్కువ కదా అనేసి. ఇక ముందు ముందు చూడాలా, పిల్లల కోసమన్నా తీసుకోవాలి. జర హెల్త్కి మంచిది కదా బర్రె పాలు. ఇక ఇంతకుముందుకి ఏంటంటే మామూలు పాల ప్యాకెట్ తీసుకుంటుంటే వాళ్ళు బంద్ పెట్టారనమాట, వేయట్లేదు, ఎవరికి వేయట్లేదు. మరి ఏమో, మరి ప్రాబ్లం ఏందో తెలియదు కానీ బంద్ అయితే పెట్టారు. అందుకనే మేము ఇక ఒక వారం అవుతుంది అటు ఇటు. ఇక మా ఆయన అయితే పాల కేంద్రం ఉంటుంది కదా, అక్కడ పోయి తీసుకొని వస్తుండ అనమాట. అంటే నియర్ బై మాకు వాకబుల్ డిస్టెన్సే, మెల్లగా అట్లా వాకింగ్ చేసుకుంటూ పోయి తీసుకొని వస్తుండు. సో అది ఫ్రెండ్స్. ఇక ఇక ఇక్కడైతే టైం చూసారు కదా, 8 కావస్తుంది. మా పిల్లలు ఈ టైంకి లేచారనమాట. లేచి ఇక లేవగానే బ్రష్ చేసుకోండి అని చెప్తా ఉన్నాను. ఇంకా మా పాప అయితే పోయింది, మా బాబు ఎంట పడతా ఏడుస్తూ అనమాట. ఇక వాడు ఏడవడం కాదు, జిజ్జి చేస్తుంటాడు అనమాట. బాగా మొండి లెక్కలు మారం చేస్తుంటాడు. ఏదన్నా తినడానికి ఇమ్మంటాడు, లేదంటే ఎత్తుకో మమ్మీ అంటాడు, అట్లా చేస్తుంటాడు అనమాట. గారాబం చేస్తుంటాడు అనమాట. ఇక అప్పటికే నేను ఇక్కడ కూర పొయ్యి మీద వేసిన కదా ఇక అనేసి ఇక మంచిగా దగ్గరికి అయిందనమాట. దొండకాయ కర్రీ చేస్తున్నానండి, కూరగాయలు లేవు. మా ఆయన మట్టుకే ఓన్లీ. ఇక పిల్లలకు కొంచెం ఉంచాను, మిగిలిచ్చానమాట వాళ్ళకి మధ్యాహ్నానికి. ఎందుకంటే ఇక పొద్దున చపాతీలు అదొకటి ఇదొకటి స్నాక్స్ తినేస్తారు కదా అనేసి. బాగా అయింది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి దగ్గరికి 2-3 టమాటాలు వేసి చేశాను. ఇక కరివేపాకు అయితే ఈ మధ్య బాగానే వేస్తున్నానండి, ఎందుకంటే అది ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది నాకైతే. మంచి స్మెల్ వస్తుంది, మంచిగా ఉంటుంది కూరకైతే అనేసి ఇక ఎంత ఉంటే అంత వేసేస్తూనే ఉన్నా. అంటే బాగానే వేస్తున్నాను అనమాట. కూర ఎంత ఉంటుందో కర్రీ తగ్గట్టు వేస్తున్నాను లేండి. సో అదన్నట్టు మంచిగా అయింది. సో ఇక ఇక్కడైతే అన్నం కూడా ఆల్మోస్ట్ అయింది. ఇక కడాయి అయితే దించేసుకున్నాను అనమాట, అందులో కర్రీ వేసిన కదా. ఇక్కడైతే చపాతీలు చేస్తున్నాను. ఇంకా పిల్లల్ని బ్రష్ చేసుకోమన్నా కదా, వాళ్ళని బ్రష్ చేసుకోమన్నందుకు ఇక వాళ్ళు పేస్ట్ మెల్లమెల్లగా నాకుతూ ఉంటారనమాట. అందుకని నేనే దగ్గరుండి బ్రష్ చేయిస్తాను, పేస్ట్ కూడా నేనే పెడతాను. కానీ ఒక దిక్కు అరుస్తున్నాను అనమాట నేను, బ్రష్ చేసుకోండి అని చెప్పినందుకు అది అయిపోయింది అన్నట్టు. ఇక పోతూనే ఉన్నారు, ఇక మా అమ్మ చెప్పింది కదా అనేసి. ఎందుకంటే ఇక్కడ ఈ గ్యాప్లో నేను చపాతీలు చేస్తున్నా కదా, ఒక 5-6 మినిట్స్ అన్న టైం పడుతుంది కదా. అంతలో మెల్లగా పేస్ట్ నాకడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పటికి నేను విండోస్ నుంచి చూస్తూనే ఉంటాను అనమాట, వద్దు అని చెప్తూనే ఉంటా. సో అట్లుంటుంది. ఇక ఇక్కడైతే చిన్న బౌల్లో కనిపిస్తుంది కదా మీకు, ఇంతకుముందు చూపించిన. ఇక మా ఆయనకైతే ఇచ్చేస్తున్నా అండి. ఇది కొత్త ప్లేట్ అనమాట, మధ్యలో ఎల్లో కలర్ ఉంది కదా, అది ఏంటి అనుకునేరు. అది ఇక ఇట్లా స్టిక్కర్ వస్తుంది కదా, ఆ స్టిక్కర్ పోయిందనమాట తోమేటప్పుడు. అది అలానే ఉంది కొంచెము, ఏమంటారు ఇట్లా స్టిక్కర్కి ఉంటుంది కదా అది. ఇంకా అట్లనే పెట్టేసిన. ఇంకా అంటే అన్నం కాదు కదా, ఓన్లీ చపాతీ కదా, కూర ఒక సైడ్ ఉంది కదా, అలా అద్దుకొని తింటాలి అనేసి దాన్ని కొంచెం గట్టిగా తోమితే పోతుంది. సో అదనమాట. ఇక ఇక్కడైతే పిల్లలకు బ్రష్ చేయించానండి. ఇక్కడ చపాతీ పిల్లలకి పెడుతున్నా అనమాట, జామ్ పెడుతున్నాను, రోల్ చేసి పెడుతున్నాను అనమాట. ఇక మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఇక వాళ్ళకు ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తుంటారు. ఇక నేను ఏమైనా మిగతా పనులు ఉంటే చేసుకోవచ్చు కదా అనేసి. ఇక వాళ్ళకి తినబెట్టేది ఏముండదు, ఇట్లా దోశ కానీ ఇడ్లీ కానీ ఇట్లాంటి స్నాక్స్ ఐటమ్స్ కానీ ఇస్తే వాళ్ళే తింటారు కదా. ఇక అన్నం అయితే తినిపిస్తాను, మ్యాక్సిమం తినిపించడానికే ప్రయత్నం చేస్తాను. ఎందుకు మా బాబుకు అంత కింద మీద వాడేస్తారనమాట, తినరు, మెల్లగా తింటారు, 1-2 గంటలు అవుతుంది అన్నట్టు. ఇక అదంతా కథ ఎందుకు, తొందర మంచిగా తినిపిస్తే నీట్గా బాగుంటుంది కదా అన్నట్టు తినిపిస్తా. ఇక మళ్ళీ వాళ్ళిద్దరు చిన్నపిల్లలే కదా అన్నట్టు. ఇంకెప్పుడన్నా పప్పు కానీ ఇట్లాంటి రైసులు, టమాటా రైస్, ఎగ్ రైస్ ఇలాంటివి ఉంటే స్పూన్ పెట్టిస్తే మంచిగా నీట్గా తింటారు. ఇక ఏమన్నా కూరలు చేస్తే మాత్రము ఇక అంతే ఫన్నీగా అన్నట్టు. ఇక చపాతీ అయితే రోల్ చేసి ఇచ్చిన అండి, మంచిగా తింటారు పిల్లలు అయితే. జామ్ కానీ సాస్ కానీ పెట్టిస్తే 1.5 చపాతీ బాగానే తింటారు అన్నట్టు. సో ఇక ఇల్లంతా ఇలా ఉందన్నమాట. ఇదంతా నీట్గా సదిరి తుడవాలా. ఇంకా ఇక్కడైతే
అయిపోయింది. తుడవడం ముడవడం అయిపోయింది, సదరడం అయిపోయింది. ఎక్కడెక్కడ పెట్టేసి నీట్గా బాసనలు అన్నీ తోమేశాను. ఇంకా పిల్లలకి ఇగో మురమురాలు వేసానండి. స్నానం చేసుకొని రాగానే మమ్మీ మురమురాలు ఇవ్వవా మురమురాలని ఈ మధ్య తింటుర్రు. అంటే ఇప్పుడు మేము తాలింపు పెట్టి మన పల్లీలు వేసి చేస్తాను కదా, అస్సలు తినరు అది. ఇవి వైట్వి ప్లెయిన్ ఉంటాయి కదా, అవి తింటారని చెప్పాను కదా. సో అలా కొన్ని పెడుతున్నా డైలీ. అది మొన్న సరుకులు తెచ్చినప్పుడు తెచ్చాము కదా ప్యాకెట్, ఇంకా డైలీ కొన్ని కొన్ని పెడుతుంటే తింటుర్రు అనమాట కటోరలా. సరే ఎట్లనైనా తినండి, అవి హెల్త్కి మంచిదే కదా అన్నట్టు. మంచిగా ఉన్నాయి, సాల్టీగా సాల్ట్ బాగున్నాయి అన్నట్టు. ఇక్కడైతే కడప కూడా మంచిగా నీట్గా కడిగి పసుపు రుద్ది మంచిగా బొట్లు అయితే పెట్టేశానండి. ఇక్కడైతే దీపం పెడుతున్నా. ఇంక అప్పటికి మా వాడు లేచి నన్ను సతాయిస్తూ ఉండనమాట. అది వెనక మరి మమ్మీ అది కావాలి ఏదో కావాలని సతాయిస్తుండు. వానికి మంచిగా మురమురాలు పెట్టిన తినొచ్చు కదా, ఏదో అడుగుతుండనమాట. ఇంకా పెట్టే దీపం ఒక ఐదారు నిమిషాలు కూడా మనశ్శాంతిగా పెట్టనియరు పిల్లలు అయితే. ఏదో సతాయిస్తుంటారు, మస్తు కోపం వస్తుంటుంది. సో అదన్నట్టు. అయితే ఇక్కడ నేను అది ఒక విషయం అదే చెప్పాలనుకున్నా కదా, అది ఏమంటారు గట్క, అదే చెప్పబోయినా మళ్ళీ నేను అక్కడ మర్చిపోయినా. అదే చిన్న బౌల్లో గట్క నానబెట్టి పెట్టిన అనమాట. గట్క అంటే జొన్నది ఉంటుంది కదా రవ్వ, అది నానబెట్టి పెట్టిన. మొన్న పట్టి పెట్టిన అనమాట, మంచిగా పట్టి స్టీల్ డబ్బాలో పెట్టిన. ఇక మా ఆయనకు పిల్లలకు నాకు కొంచెం కొంచెం లైట్గా తింటున్నాం అన్నట్టు. ఒక 10 days అవుతుంది. అంటే పొద్దున పూట చపాతీతో పాటు కొంచెం తినేసి వెళ్తుండే మా ఆయన. అప్పుడప్పుడు చేస్తున్నాం, మధ్యలో ఒక 2-3 సార్లు చేయలేండి. అయితే మీకేం వ్లాగ్లో నేను షూట్ చేయలేదు. అయితే అది దానికోసమని నానబెట్టిన అనమాట కటోరలో. అయితే ఇక మా ఆయన నేను నేను వంట చేసేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాను అనమాట. మామూలుగా ఆఫీస్ విషయాలు అట్లా మామూలుగా మాట్లాడేటప్పుడు మర్చిపోయినా నేను. ఆ చపాతీ చేసేటప్పుడే పక్కన పెట్టేసి ఉడికిపోతుండే, కానీ మర్చిపోయినా నేను. ఇక సో అనేసి ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటారు. తర్వాత ఇక్కడైతే నేను చేస్తున్నాను అనమాట అదే గట్క. ఇక్కడ చేస్తున్నా, ఇక మర్చిపోయినా నేను. ఇక పిల్లల్ని నేను తిందామనేసి చేస్తున్నా. ఇక రాగి జావ కూడా కాస్తున్నా అనమాట ఎప్పట్లాగానే. అయితే ఇది ఏంటంటే జొన్న గట్క మీ అందరికీ తెలుసు కదా. ఇక అది మన వెనకటి కాలంలో బాగా వేసుకొని తినేటోళ్ళు కదా. చాలా హెల్త్కి అయితే మస్తు మంచిది, బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకా మేము ఎప్పుడు చేసుకోలేదు, తెలుసు నాకు, తిన్నాను కూడా నేను. అయితే ఇది జొన్నలు మొన్న కొన్నామన్నమాట. ఇక మా ఆయన డైలీ చెయ్యి అంటుండు. ఇక నేను ఒక 10 days అవుతుంది చేస్తున్నాను. సమ్మర్ కదా, కొంచెం తింటే మంచిగా చలవ చేస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా అని చేస్తున్నాను. ఇక చపాతీతో పాటు కొంచెం ఇది కటోరలో వేస్తే కొంచెం తినేసి వెళ్తుండ అనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే కొంచెం నేను పల్చగా చేస్తున్నాను. పల్చగా అయిపోయింది, వాటర్ ఎక్కువ అయిపోయేది యాక్చువల్లీ. ఇక ఈ బగోన్ అయితే కొంచెం పల్చగా ఉందన్నట్టు. ఇక అది అందుకనే ఊక కలుపుతూ ఉన్నది, అంటకపోయినట్టు అవుతుందని దగ్గరుండి కలుపుతూ ఉన్నా. ఇక ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఇక్కడైతే ఇది సాయంత్రం అన్నట్టు పిల్లలైతే పడుకొని లేచారండి. ఇక వాళ్ళు లేచేసరికి నేను అది ఉంది కదా గట్క రాగి జావా, అది 3:30కి ఏమో కాచానమాట. ఇంకా చల్లారింది, పిల్లలకు కొంచెం కొంచెం తినిపించిన. యాక్చువల్ అయితే తినరు వాళ్ళు, తినడానికి ఇష్టపడతలేరు అనమాట. అది ఓన్లీ సాల్ట్ వేసి చేస్తాం కదా, ఒక 4-5 స్పూన్లన్నా వాళ్ళకు పెడుతున్నా బలవంతంగా, తినండి మంచిది హెల్త్కి మంచిది అది అని చెప్పుకుంటా. ఇక తింటున్నారు. ఇక తిన్నాక కొంచెం రాగి జావ కూడా తాగిర్రు అనమాట. ఇక వాళ్ళకి మధ్యాహ్నమే స్నానాలు చేపించి పడుకోబెట్టేసా కదా, ఇక మంచిగా నెత్తికి నూనె పెట్టేశాను అనమాట. మళ్ళీ ఇక పెట్టినా. ఇక్కడ మా పాప ఏంటంటే మమ్మీ నెయిల్ పాలిష్ పెట్టవా అని ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట. చిన్నది సీసా ఉంటుంది కదా, చూసినప్పుడల్లా అడుగుతుంది. ఇక నేనే కుదరక అట్లా పెట్టట్లేదు. ఇంకా ఇప్పుడు సరే అనేసి అలా సాయంత్రం అట్లా మెల్లగా టైంపాస్గా ఏదో అట్లా పెడుతున్నా. కానీ పెట్టను నేను ఇది యాక్చువల్, అస్సలు నేను ఇంట్రెస్ట్ చూపించాను పిల్లలకు పెట్టడానికి. ఎందుకంటే ఇది అంత మంచిది కాదు. నోట్లో ఎళ్ళు పెట్టుకుంటారు పిల్లలు, అన్నం తినేటప్పుడు అది ఎక్కడ కడుపులో పోతుందో ఏందో అన్నట్టు. అది అంత మంచిది కాదంటారు కదా గోర్ల పెయింట్ అంటే నెయిల్ పాలిష్. అందుకని నేను అందులో చిన్నపిల్లలకు అస్సలు పెట్టొద్దు అంటారు. అందుకని ఏం చేస్తాను అంటే నేను ఎప్పుడు కాళ్ళకి మన లెఫ్ట్ హ్యాండ్కి పెడతాను అనమాట. ఇక పెడితే ఏంటంటే రైట్ హ్యాండ్తో అన్నం తింటారు అనుకో, ఎప్పుడన్నా బై మిస్టేక్ తిన్నా కడుపులో పోతుందేమన్నా పెద్ద టెన్షన్ నాకు, అందుకని పెట్టాను. ఇక నేను కూడా ఏం పెట్టుకోను, ఎప్పుడన్నా ఫంక్షన్లకు పోతేనే తప్ప ఏం పెట్టుకోము మేము. ఇక మా పాప డైలీ అడుగుతుంది కదా, ఇక ఆమె సంతోషం కోసం అన్నట్టు ఇక పెట్టిన, కాళ్ళకి పెట్టేసిన, లెఫ్ట్ హ్యాండ్కి పెట్టేసిన. ఇక మా బాబు కుట్టడా మమ్మీ నాకు పెట్టమంటే వాడు ఎప్పుడైనా అంతే అట్లనే చేస్తుంటాడు, వానికి తెలియదు కదా. ఇక వాడిని కూడా కాళ్ళకి పెట్టినా లెఫ్ట్ హ్యాండ్కి పెట్టినా అనమాట. వాడు విన్నాడు, అరే అబ్బాయిలు పెట్టుకోవద్దురా అన్నా కూడా విన్నాడు, కాళ్ళకు కూడా పెట్టించుకుంటాడు అనమాట. ఇంకా సరే అనేసి ఏదో అట్లా లైట్గా పెట్టినా. సో అదన్నట్టు
ఇంక ఇక్కడైతే నైట్ అండి వంట అయితే స్టార్ట్ చేస్తున్నా 7 ఏమో అవుతుంది. ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఆడుకుంటారు. వాతావరణం అయితే బాగా చల్లబడ్డది. ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. ఇక ఇక్కడ ఏంటంటే నేను బెండకాయ చారు చేస్తున్నాను. శనగపిండి వేయకుండా మామూలుగా బెల్లం అంటున్నా, సారీ, ఇది మన బియ్యం ఉంటాయి కదా, బియ్యం నానబెట్టుకున్నా అనమాట. నానబెట్టేసుకొని మంచిగా నీట్గా కడిగి నానబెట్టుకొని ఇట్లా పిండిలాగా మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పట్టుకొని ఇది బెండకాయ చారు ఉంటుంది కదా, అంత మొత్తము ప్రాసెస్ అంతా అంటే మనము ఉల్లిగడ్డ మగ్గినాక టమాటా, చింతపండు పులుసు అవన్నీ వేసేసాక మరుగుతుంటుంది కదా, ఆ టైంలో ఇది పోయాలన్నమాట. అంటే ఇక్కడ శనగపిండి వేస్తాను. మామూలుగా ఏంటంటే నాకు చెవుదిగా కొంచెం గడ్డ అయిందని చెప్పాను కదా, అది తగ్గింది లేండి, కానీ ఇంకా కొంచెం నొప్పి ఉంది. మళ్ళీ ఆయనత శనగపిండి సీమ్ అయ్యి మళ్ళీ గడ్డ అవుతుందేమో అన్న భయంతో ఇట్లా చేస్తున్నాను అనమాట. యాక్చువల్ అయితే ఇది వెనకటి ఎక్కువ ఇట్లనే చేస్తున్నానంట చాలామంది. ఇక మా అమ్మ కూడా మాకు పెళ్లి కాక ముందుకు ఎప్పుడు శనగపిండి అయితే వేయకపోతుండే. మన ఈ బియ్యం ఉంటుంది కదా, ఈ బియ్యం నానబెట్టడము, మంచిగా రోట్లో వేసి మంచిగా నూరి ఆ పేస్ట్ని ఇట్లా బెండకాయ చారు దప్పడం అంటారు తెలుసు కదా, అట్లా కలిపి మాకు దప్పడం అంటారు, పిండి చారు అని అంటారు అనమాట. అయితే అట్లా చేసి పెడుతుండే. కాకపోతే ఏంటంటే బెండకాయలు ఉన్నాయన్నమాట. ప్రాసెస్ అంతా సేమే, కాకపోతే బెండకాయలు వేసామన్నమాట. ఇంకా అందుకని అనేసి నేను కూడా ఇట్లా ఇక ఎందుకు శనగపిండి తిని రిస్క్ తెచ్చుకోవడం ఎందుకు అనేసి ఇట్లా ఇక బియ్యం నానబెట్టేసి ఇంకా పోసిన. చాలా బాగుంటుంది. ఇంకా శనగపిండి కంటే ఇది బాగుంటుంది. ఈ టేస్టే బాగుంటుంది, ఆ టేస్టే బాగుంటుంది. మీకు కూడా తెలుసా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వర్షం అయితే ఇట్లా స్టార్ట్ అయిందనమాట. ఇక పిల్లలైతే ఇంట్లో ఆడుకున్నారు, బయట ఆడుకుంటుంటే ఇక నేనే వర్షం వస్తుందని ఇంట్లోకి రమ్మన్నాను. ఇక వచ్చేసి ఇక ఇట్లా ఆడుకుంటారు మా పిల్లలైతే. సో దాన్ని పిండి చారు అంటారు, కొంతమంది దప్పడం అంటారు. మేమైతే దప్పడం అనేటోళ్ళం అనమాట. ఇక ఈ మధ్య నేను పిండి చారు అంటున్నా, కానీ ఇక పెళ్లి కాకముందుకైతే మా అమ్మ దప్పడం అని ఇట్లా చేసి పెడుతుండే అనమాట మాకు. బెండకాయ చారులో కానీ మామూలుగా బెండకాయ లేకపోయినా మామూలుగా పచ్చి పులుసులాగా అది ఇట్లా చేసేసి ఆ పిండి పోసేసి చేస్తుండే. చాలా కమ్మగా బాగుంటుంది. అందులో పచ్చిమిరపకాయల పేస్ట్ అని లేదంటే కారంతోనని ఇట్లా చేస్తారనమాట, రకరకాలుగా బాగుంటుంది. సో మీలో ఎంతమందికి దప్పడము అనే పేరు తెలుసు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే పిండి చారు అంటేనే దప్పడం అన్నట్టు, అంతే, ఇంకేం లేదు. ఇక ఇట్లా మంచిగా చిక్కగా అయ్యేదాకా ఆల్రెడీ పిండి పోయంగానే ఆల్రెడీ చిక్కగా అయితేనే ఉంటుంది అనమాట. తగినంత పోసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక ఫుల్ వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇక అన్నం కూడా వండేసాను. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ వర్షంలో ఆట ఆడుతున్నారు. ఇంకా నేను దోశ పిండికి కూడా పట్టాలని నానబెట్టి పెట్టిన సాయంత్రము, మినపప్పు కొంచెం పప్పులు ఇక ఇవన్నీ వేసి నానబెట్టిన, మంచిగా నీట్గా కడిగి ఇక అవి కూడా పట్టాలా, మళ్ళీ నెక్స్ట్ డేకి దోశలు వేద్దామనేసి. సో అదన్నట్టు అప్పటికే ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి. 7 o'clockకి స్టార్ట్ అయిందంటే 8 వరకు ఫుల్ స్టార్ట్ అయింది. సో ఇంకా దగ్గర అయితే 40 minutes వచ్చింది, బాగా వచ్చింది వర్షం అయితే. 7 to 8 మధ్యలో బాగా వచ్చింది మా సైడ్ అయితే వర్షం. మరి మీ సైడ్ కూడా వర్షం వచ్చిందా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే కొన్ని ఏరియాలో వస్తుంది వర్షం, కొన్ని ఏరియాలో రాదు కదా. సో అదన్నట్టు ఇక 8 నుంచి 9:30, 10 వరకు అయితే ముసురులాగా వచ్చిందనమాట. ఇక మా ఆయన కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయి కొంచెం లేటే వచ్చాడు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక చూస్తున్నారు కదా ఎంత వర్షం వస్తుందో. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.